అంటే ఫోర్స్‌ఫుల్‌గా చేయము. బట్ కాకపోతే బ్యానర్ అంటే ఏవిఎం ఇప్పుడు మీరన్నారు. ఏవిఎం లాంటి సినిమా మళ్ళీ తిరిగి వస్తుంది బ్యానర్ అంటే ఖచ్చితంగా ఒక ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటది. 100% అండి. ప్రేక్షకులు ఎలా ఉంటదో హీరో అంటే మనం దాంట్లో యాక్ట్ చేసేవాళ్ళు కూడా అలాంటి ఒక ఎక్స్‌పెక్టేషన్ ఉంటది. అంత పెద్ద బ్యానర్ కదా అని చెప్పేసి. 100% అండి. కొన్ని సార్లు అలా చేయాల్సొస్తది. డెఫినెట్. అంటే ఇప్పుడు ఆ సినిమా నాకు భయంకరంగా నాకేంటంటే ఫుల్ కామెడీ సినిమా. నేను ఒక 'హ్యాపీ డేస్ కొత్త భాగం' తర్వాత ఎవరైనా ఎప్పుడైనా అనేది ఇప్పటికీ మొన్న రీసెంట్‌గా ఒక క్లిప్ అసలు ఫుల్ వైరల్ అయింది. అసలు నాకు ఎంతమంది పంపించారో 'బజ్జో పడుకోనో' సాంగ్ ఉంటది. సో ఆ సినిమా కూడా ఇట్స్ హిలేరియస్ మూవీ. చాలా ఫన్నీగా ఉంటుంది సినిమా. ఆ సినిమా తర్వాత నాకు ఫస్ట్ ఇప్పటికీ గుర్తుంది. నాకు సుకుమార్ గారు ఫస్ట్ ఫోన్ చేసి ఆ సినిమా తర్వాత అసలు సూపర్ చేసావు అబ్బాయి, మిగతా సినిమా 2 సినిమాలు ఫస్ట్ 2 మూవీస్ కన్నా ఇందులో పర్ఫార్మెన్స్ చాలా బాగుందని ఆయనకి నుంచి నాకు అప్రిషియేషన్ రావడం జరిగింది ఆ సినిమాకి. అండ్ ఇప్పటికీ నాకు అది గుర్తుంటుంది. సో ఐ థింక్ అంటే ఇప్పుడు మనం ఒక ప్రోడక్ట్తో అందరినీ ఇంప్రెస్ చేయాలంటే ఇట్స్ వెరీ 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 బిగ్ టాస్క్. అండ్ నాకేమైందంటే 'హ్యాపీ డేస్ కొత్త భాగం' ఫస్ట్ 2 మూవీస్ ఏంటంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ని ఇంప్రెస్ చేసేసాయి. మెజారిటీ కూడా కాదు, ఒక రంగా చెప్పండి సెన్సేషన్ క్రియేట్ చేసాయి 2. సో దాని తర్వాత ఏంటంటే కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చకపోయినా సినిమాలు అయితే డీసెంట్గానే. ఐ మీన్ కొన్ని సినిమాలు డిడ్ డీసెంట్, బట్ ఆ స్థాయికి వెళ్ళలేకపోయామేమో అని ఉంటుంది డెఫినెట్గా. సో దాని తర్వాత మరో చేతి తర్వాత ఎవరైనా ఎప్పుడైనా చేశారు సంపత్ నంది గారికి, అది డెబ్యూ ఫిల్మ్. ఆ సినిమా కూడా అసలు ఆ సినిమాకి ఫస్ట్ నేను చూసి అరే ఏంటిది బాగా వర్కౌట్ అవుతుంది అనుకున్నా, కానీ ఇలా వచ్చేసాయి అసలు రివ్యూస్ ఇలా రాశారు, ఏంటబ్బా ఈ సినిమా అని నేను కొంచెం ఫీల్ అయ్యా. తర్వాత నాకు సంపత్ నంది గారు ఫోన్ చేసి ఒకసారి థియేటర్కి రావారు, అసలు చూద్దాం రెస్పాన్స్ అంటే చూసి నాకు అసలు వ్యూస్ లౌట్ అయిపోయినాయి. అంటే అంత భయంకరంగా ఎంజాయ్ చేశారు. సత్యం థియేటర్లో ఆ సినిమా మళ్ళీ సినిమా ఆడి కొన్ని రోజుల్లో తీసేసి మళ్ళీ ఆ సినిమాని వేసి మళ్ళీ సెకండ్ టైం వేసిన తర్వాత ఆల్మోస్ట్ 50 days సంథింగ్ అది ఆడింది అక్కడ. సో దట్ వాజ్ బ్యూటిఫుల్ మూమెంట్. అండ్ దాని తర్వాత అంటే చమ్మక్ చల్లో అని డిఎస్ రావు గారి బ్యానర్లో చేశా. సో నాకు తెలుసు 30+ సినిమాలు చేశాను నేను. అవును, 33, 34 చేశాను నేను. సో అందులో కొన్ని గెస్ట్ అపీరెన్స్లు, క్యామియోస్ కొన్ని చేశాను నేను. బట్ సో దాని తర్వాత నేను ఒక ఫ్యూ మూవీస్ చేసిన తర్వాత డీ ఫర్ దోపిడీ చేశాను, రాజ్ అండ్ డీకే గారు, నేను, సందీప్ అండ్ నవీన్. సో ఆఫ్టర్ దట్ ఒక పాయింట్ వచ్చింది వేర్ నేను కొన్ని సినిమాలు చేసి నాకే సాటిస్ఫాక్షన్ రాలేదు ఆ సినిమాలతో. అంటే అరే ఎందుకు చేశాననే ఫీలింగ్ నాకు వచ్చిన తర్వాత నేను ఇంకా ఒక 2 years అలా బ్రేక్ తీసుకుని యుఎస్ వెళ్ళాను. అక్కడ ఏమైనా చేద్దాము, ఏమైనా బిజినెస్ అయినా చేద్దామా, ఇంకా ఏమైనా చేద్దాం అనుకున్నా. అంటే నాకు ఎక్సైట్మెంట్ క్రియేట్ అవ్వలేదు నేను కథ వింటున్నప్పుడు. సో ఆ టైంలో నేను యుఎస్ వెళ్ళాను. అండ్ ఆ టైంలో ఒక చిన్న కోర్స్ కూడా చేశాను నేను. ఏ కోర్సు? ఎస్ఏపి కోర్స్ ఒకటి చేశాను. మా ఫ్రెండ్ కంపెనీ ఉంటుంది అనమాట, నా క్లోజ్ ఫ్రెండ్. సో అది ఒక ఆల్మోస్ట్ 1 year చేశాను కోర్స్. అది చేసిన తర్వాత ఇంటర్వ్యూలు కూడా ఇచ్చాను. యాక్చువల్లీ ఒక ఫ్యూ ఇంటర్వ్యూస్ ఇచ్చిన తర్వాత ఇంకా హెచ్ఆర్ వాళ్ళు ఎవరైతే ఉంటారో చాలా మంది మన వాళ్ళు తెలుగు వాళ్ళు ఉంటారు అక్కడ హెచ్ఆర్లో స్టాఫింగ్లో. వాళ్ళు ఏంటంటే మా ఫ్రెండ్కి ఫోన్ చేసి వరుణ్ సందేశ్ అని అడగడం మొదలుపెట్టి ఇంకా నాకు డైరెక్ట్గా ఈమెయిల్స్ చేసి నాకు కాల్స్ చేయడం మొదలుపెట్టారు. ఇంకా దాని తర్వాత మా ఫ్రెండ్ ఏమో నాయన నీ వల్ల నేనేదో బిస్కెట్లో ఇరుక్కునేలా ఉన్నాను అని చెప్తే, లేదు కరెక్టే, ఇది మనం చేయలేము, ఇది మనకు కాదని చెప్పి మళ్ళీ ఆఫ్టర్ దాట్ నేను అక్కడ ఉన్న టైంలోనే ఒక ఫ్యూ స్టోరీస్ వింటూ ఉన్నాను ఓవర్ ద ఫోన్. నేను అక్కడ ఉన్నప్పుడు కూడా ఒక చిన్న గెస్ట్ అపీరెన్స్ చేశాను. నాకు మంచి ఫ్రెండ్ సుధాకర్ కోమకోలా. సో తన సినిమాలో తన నువ్వు తోపురా అని ఒక సినిమా చేస్తే అందులో ఒక చిన్న గెస్ట్ అపీరెన్స్ ఒకటి చేశాను. యుఎస్ లోనే షూట్ చేశారు సినిమా అంతా. సో ఎప్పటికీ మన హార్ట్ మైండ్ ఇక్కడే ఉన్నాయి. అండ్ దాని తర్వాత ఒక కథ ఒకటి విని సూపర్ ఉంది ఆ స్టోరీ అనుకుని ఇంకా అది పక్కా చేద్దాము ఇంకా, ఎందుకంటే మంచి సినిమా బాగుంటుంది, మంచి టైటిల్ అంతా ఓకే అనుకుని ఇక్కడికి రావడం జరిగింది. అదే టైంలో ఇంకా బిగ్ బాస్కి నన్ను మా మిస్సెస్ని ఇద్దరిని పిలిచారు. సో ఆ టైంలో మా వైఫ్ బాగా ఫాలో అయ్యేది బిగ్ బాస్. అంటే అన్ని ఎపిసోడ్స్ ఆ టైంలో చాలా ఫాలో అయ్యేది. సో ఆ తర్వాత ఇంకా ఒక బాగుంటుంది ఎక్స్పీరియన్స్ అని ఇంకా తను వెళ్తే బాగుంటుంది, మనము ఇన్ని రోజులు అట్లా అక్కడ ఉన్నాం ఇక్కడ ఉన్నాం అండ్ ఇది చేస్తే బాగుంటుంది, ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది అని ఇద్దరం కలిసి వెళ్తున్నాం కాబట్టి సంథింగ్ డిఫరెంట్ బాగుంటుంది అనుకుని వీ ఎండెడ్ అప్ వెళ్ళి అక్కడికి వెళ్ళాము. ఇంకా ఆ మూవీ ఏదైతే ఉందో వాళ్ళకు కూడా
వచ్చాక మనం ప్లాన్ చేద్దాం అంటే వాళ్ళు కూడా ఎక్సైట్ ఫీల్ అయ్యారు. ఓకే Okay. సరే మీరు వెళ్ళండి, ఇన్ని రోజులు మీరు యూఎస్ఎల్ ఉన్నారు, ఇది కూడా ఎక్స్పోజర్ కొంచెం వస్తుంది అని వాళ్ళు కూడా ఆడియన్స్ కి కనెక్ట్ అవడానికి ఒక దారి చెప్పారు. అయిపోయింది, బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాము. వచ్చాక ఆ సినిమాకి వర్క్ షాప్ చేసాము, ఒక ఫ్యూ వీక్స్ వర్క్ షాప్ చేయడం జరిగింది. అండ్ ఆ డైరెక్టర్ కూడా నాకు తెలిసిన అతనే, ఇంత మునుపు నా వేరే ఒక మూవీకి అసోసియేట్ డైరెక్టర్ గానే వర్క్ చేసిన అతను.